పంచితే వచ్చిన అభిమానం కాదది. 5 ఏళ్ల సంక్షేమ పాలనకు రాష్ట్ర ప్రజలు ప్రతిస్పందించిన తీరది. సంక్షేమ సారథిపై పోటెత్తిన అభిమానం అది. ఎక్కడికెళ్లినా జననేతపై ప్రజాభిమానం ఉప్పెనలా ఉరకలేస్తోంది. ఇవాళ కర్నూలు కదం తొక్కితే కళ్యాణదుర్గం జయహో జగన్ అంటూ నినదించింది. రాజంపేట సైతం మేమంతా నీవెంటే అంటూ తరలివచ్చింది. సీఎం వైఎస్ జగన్ ఎన్నికల ప్రచారంలో కూటమి కళ్ళు కుట్టేలా ప్రజాభిమానం ఎగిసిపడింది. మోసాలు, అబద్ధాలు, వెన్నుపోట్లకు బ్రాండ్ అంబాసిడర్ అయిన చంద్రబాబుకు ఓటుతో బుద్ధి చెప్పాలని సీఎం జగన్ పిలుపునిచ్చారు. పెత్తందారుల కూటమి కుట్రలపై ఎన్నికల ప్రచార సభల్లో సింహగర్జన చేశారు. కూటమి డబుల్ ఇంజన్ సర్కార్ అంటూ మాయమాటలు చెప్తున్నారని, 2014లో ప్రకటించిన హామీలు ఎందుకు నెరవేర్చలేదని కూటమి నేతలను సీఎం వైఎస్ జగన్ నిలదీశారు. ఊసరవిల్లి రాజకీయం, ఆయన బాగా ముదిరిపోయిన తొండ. ఒక పక్క 4% ముస్లింల రిజర్వేషన్లను రద్దు చేస్తామని శపథం చేసిన బీజేపీ పార్టీతో ఈ చంద్రబాబు జత కడతాడు. మరో పక్క మైనారిటీల ఓట్ల కోసం మైనారిటీలను మోసం చేసేందుకు ఈ చంద్రబాబు డ్రామాలు మొదలెట్టాడు. దొంగ ప్రేమ నటిస్తాడు. కానీ 4% రిజర్వేషన్లను మైనారిటీలకు రద్దు చేస్తామంటా ఉన్న బీజేపీతోనే కొనసాగుతాడట ఈ చంద్రబాబు. మరి ఇంతకన్నా ఊసరి వెళ్ళి రాజకీయాలు ఎక్కడైనా ఉంటాయా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. 600 106 4% రిజర్వేషన్లు ఉండి తీరాల్సిందే. ఇది మీ జగన్ మాట. ఇది వైఎస్ఆర్ బిడ్డ మాట. ఇలా మోడీ గారి సమక్షంలో చంద్రబాబు ఇలా మాట్లాడగలుగుతాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. మైనారిటీల రిజర్వేషన్లను రద్దు చేస్తామన్న తర్వాత కూడా ఎన్డీఏలో ఎందుకు కొనసాగుతా ఉన్నాడు ఈ చంద్రబాబు అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. జగన్ మళ్ళీ ఉంటేనే ప్రతి నెల మీకు క్యాలెండర్ ఇచ్చి ఏ నెలలో ఏ పథకం వస్తుందనో ముందే చెప్పి ప్రతి నెల ఇదిగో ఈ నెల రైతు భరోసా, ఇదిగో ఈ నెల అమ్మఒడి, ఇదిగో ఈ నెల చేయూత అని అంటూ ప్రతి సంవత్సరము 5 సంవత్సరాలు ప్రతి పథకము కూడా నేరుగా మీ ఇంటికే రావాలి అని అంటే మాత్రం చంద్రబాబు ఇచ్చే 2000కు 3000కు మోసపోవద్దండి. గుర్తుపెట్టుకోండి, జగన్ ముఖ్యమంత్రిగా ఉంటే ప్రతి నెల ప్రతి ఇంట్లో పండుగే అన్నది గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరూ కూడా. ఇదే చంద్రబాబు కూటమి ఒక పెత్తందారుల కూటమి. మొన్న ఈ మధ్య కాలంలోనే అమిత్ షా వచ్చాడు. చంద్రబాబును పక్కన పెట్టుకొని తాను మాట్లాడుతూ ఉన్నాడు. ఈ పెత్తందారుల కూటమి అంతా కూడా పేద పిల్లలకు గవర్నమెంట్ బడులలో ఇంగ్లీష్ మీడియం చదువులు చెప్పిస్తా ఉంటే తట్టుకోలేని పెత్తందారులు వీళ్ళంతా కూడా. పేద పిల్లలకు గవర్నమెంట్ బడులలో ఇంగ్లీష్ మీడియం చెప్పిస్తా ఉంటే ఈ పెత్తందారుల కూటమి వ్యతిరేకిస్తా ఉన్న పెత్తందారుల కూటమి వీళ్ళు. నేను అడుగుతా ఉన్నా, మొన్న అమిత్ షా వచ్చి ఈ మాటలు మాట్లాడుతూ ఉన్న ఈ ఢిల్లీ పెద్దలను అడుగుతా ఉన్నా, ఈ చంద్రబాబును అడుగుతా ఉన్నా, ఈ దత్తపుత్రుడిని అడుగుతా ఉన్నా, వీళ్లకు మద్దతు ఇస్తా ఉన్నా రామోజీరావును, ఈనాడు రామోజీరావుని అడుగుతా ఉన్నా, ఆ రాధాకృష్ణని అడుగుతా ఉన్నా, TV5 అడుగుతా ఉన్నా, వీళ్ళందరినీ అడుగుతా ఉన్నా, అయ్యా మీ పిల్లలు మీ మనవళ్ళు మీ వాళ్ళల్లో ఏ ఒక్కరైనా కూడా ఇంగ్లీష్ మీడియం బడులలో కాకుండా తెలుగు మీడియంలో కానీ లేదా మీ స్థానిక భాషలో కానీ మీ మనవళ్ళు మీ పిల్లలు ఎవరినైనా మీరు చదివిస్తా ఉన్నారా అని ఇదే సందర్భంగా అడుగుతా ఉన్నా. ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. రేపు 3 నియోజకవర్గాల్లో ప్రచార సభల్లో పాల్గొనున్నారు.
ఉదయం 10 గంటలకు గుంటూరు పార్లమెంటు పరిధిలో మంగళగిరి పాత బస్టాండ్ సెంటర్లో జరిగే ప్రచార సభలో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 12:30కు చిత్తూరు పార్లమెంట్ పరిధి నగరి నియోజకవర్గం పుత్తూరులో కార్వేటి నగరం రోడ్డు కాపు వీధి సర్కిల్లో జరిగే సభలో పాల్గొంటారు. సాయంత్రం వైఎస్ఆర్ జిల్లా కడప టౌన్లోని మద్రాస్ రోడ్ శ్రీ పొట్టి శ్రీరాములు సర్కిల్లో జరిగే ప్రచార సభలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొంటారని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలసిల రఘురాం వెల్లడించారు. బడుగులపై ఈసీ మళ్లీ పిడుగు వేసింది. ఏపీలో కూటమి కుట్రలు పేదలకు శాపంగా మారాయి. డీబీటీ స్కీమ్లను అడ్డుకుంటూ ఎన్నికల సంఘం మరోసారి నిర్ణయం తీసుకుంది. అయితే దీనికి సంబంధించి ఈసీ చెప్పిన కారణాలపై వైఎస్ఆర్సీపీ నేతలు తీవ్ర అభ్యంతరాన్ని తెలిపారు. చిన్న కారణాలతో అడ్డుకోవటం ఏంటని ప్రశ్నించారు. బటన్ నొక్కిన తర్వాత ఖాతాల్లో నగదు జమ చేయలేదని ఆర్డర్లో పేర్కొన్నారు ఈసీ అధికారులు. వాస్తవానికి జనవరి 29న మొదలైన ఆసరా చివరి దఫా నగదు బదిలీ 6,394 కోట్లకు గాను 4,555 కోట్లు బదిలీ జరిగింది. మిగిలిన 1,839 కోట్ల నగదు పెండింగ్ లో ఉంది. అలాగే ఇన్పుట్ సబ్సిడీ కింద ఇవ్వాల్సిన 1,294 కోట్లు, వైఎస్ఆర్ చేయూత కింద ఇవ్వాల్సిన 5,065 కోట్లు, ఈబీసీ నేస్తం కింద ఇవ్వాల్సిన 629 కోట్ల విడుదలపై టీడీపీ ఫిర్యాదులు చేసింది. దీంతో వీటిని పూర్తిగా అడ్డుకున్నారు ఈసీ అధికారులు. ఇటు డీబీటీలపై ఏపీ హైకోర్టులో వాదనలు ముగిశాయి. వాదనలు విన్న ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. రుణమాఫీ పేరుతో డ్వాక్రా మహిళలను చంద్రబాబు దారుణంగా మోసం చేశారన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాతే డ్వాక్రాలకు పునర్వైభవం వచ్చిందన్నారు. డ్వాక్రా మహిళలకు 1,55,000 కోట్ల విలువైన ఆర్థిక చేయూతను అందించామన్నారు సజ్జల. జగన్మోహన్ రెడ్డి గారు రాగానే 1-2 నెలలు 3 నెలల్లో 3% తగ్గి, ఆ తర్వాత ఇప్పుడు ఎంత ఉంది అంటే 0.17% ఉంది ఎన్పిఎస్. నంబరు 9 లక్షల చిల్లర గ్రూపులు, 95 లక్షల సభ్యులు ఉండేది. ఈరోజు 1,15,00,000 మంది మహిళలు వీటిలో సభ్యులుగా ఉన్నారు. రీపేయింగ్ కెపాసిటీ అంటే ఎన్పిఎస్ లేవు, యాక్టివిటీ వయబుల్ యాక్టివిటీ వాళ్ళు చేస్తున్నందువల్ల వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళ దానికో రీపేమెంట్ చేసుకుంటున్నారు, సంపాదిస్తున్నారు, మళ్ళీ రీపేమెంట్ చేస్తున్నందువల్ల ఈ డ్వాక్రా గ్రూపులు అప్పట్లో అంత యాక్టివిటీ చేసినవి ఈరోజు దానికి 100 కాదు, ఆల్మోస్ట్ 140%, 130%, 140% ఎక్కువ యాక్టివిటీ, ఎకనామిక్ యాక్టివిటీ చేస్తున్నాయి. మరి అవన్నీ ఎక్కడ ఆదాయం ఎక్కడికి పోతుంది? ఆ సభ్యులకు పోతుంది. పవన్ కళ్యాణ్ పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు పోతిన మహేష్. ప్యాకేజ్ తీసుకుని పవన్ చంద్రబాబుకు పాలేరుగా మారాడని మండిపడ్డారు. ఎన్నికల్లో టికెట్లను అమ్ముకుని 100 కోట్లకు పైగా కూడబెట్టారని ఆరోపించారు. పవన్ కుటుంబ సభ్యుల ఆస్తులను ప్రకటించాలని డిమాండ్ చేశారు. పవన్ అక్రమాస్తులపై సిబిఐని ఆశ్రయిస్తానన్నారు పోతిన మహేష్. కాపు సామాజిక వర్గానికి మీరందరూ పెద్దన్న పాత్ర పోషించాలి. ఫ్యాన్స్కి, మాలాంటి బీసీ సామాజిక వర్గానికి, కొత్త తరానికి మీరు మార్పు కోసం పనిచేయాలని చెప్పేవాళ్ళు. కానీ పవన్ కళ్యాణ్ గారు మాత్రం చంద్రబాబు నాయుడు గారికి పాలేరులాగా మిగిలిపోయి ఆ పనే చేశారు. ప్రజారాజ్యం పార్టీ చిరంజీవి గారు ఎన్నికల్లో పోటీ చేసి నడపలేక పార్టీని ఎత్తేశారు. కానీ పవన్ కళ్యాణ్ గారు మాత్రం పార్టీ పెట్టడానికి ముందే జనసేన పార్టీని చంద్రబాబు గారికి అమ్ముకొని డబ్బులు తీసుకొని పార్టీ పెట్టారు. నెల్లూరు రూరల్ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి బాధితులు వెలుగులోకి వస్తున్నారు. శ్రీధర్ రెడ్డి అధికారాన్ని అడ్డం పెట్టుకుని అనేక రకాలుగా తమను ఇబ్బందులు పెట్టారని పలువురు మహిళలు వాపోతున్నారు. శ్రీధర్ రెడ్డి లాంటి చీడ పురుగు సమాజానికి హానికరమన్నారు. రూరల్ నియోజకవర్గం నుంచి అతన్ని తరిమి కొట్టాలని ప్రొఫెసర్ వసుంధరాదేవి కోరుతున్నారు. శ్రీధర్ రెడ్డికి మేము 2 ఎలక్షన్స్ లో మా నైతిక మద్దతు సపోర్ట్ చేశాం. అనేక మంది మిత్రులు వ్యక్తిగతంగా మాకు నష్టం జరిగినా మేము నోరిప్పలే శ్రీకాంత్ రెడ్డి చెప్పినట్టుగా. కానీ సమాజానికి ఒక చీడ పురుగుని మేము అందించామనేటువంటి బాధ మాలో ఉంది. అందుకే నేను ఇప్పుడు చెప్తున్నాను, రూరల్ ప్రజలందరికీ డాక్టర్ వసుంధర ఈ రోజు క్షమాపణలు చెప్తుంది. ఎందుకు కారణం అంటే 4.5 సంవత్సరం క్రితం డోలేందర్ మీద దాడి జరిగినప్పుడు ఆ దాడిలో నేనే ప్రత్యక్ష సాక్షిని. మోసానికి, కపటానికి ప్యాంటు చొక్కా వేసి దాని చేతిలో ఒక బీరు బాటిల్ పెడితే ఎవరో వాళ్లే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అని మాత్రం నేను ఈరోజు చెప్తా ఉన్నాను.
జనసేనలో దళితులకు విలువ లేదని టీడీపీ నేత మహాసేన్ రాజేష్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తనను అవనిగడ్డలో ప్రోగ్రామ్స్ కి పిలిచి అవమానించారని, జనసేనలోని అగ్రవర్ణ నేతలతో తనను కలవనీయకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. జనసేన పార్టీ చాలా రకాలుగా మమ్మల్ని అవమానించింది. అవనిగడ్డ ఏదో మీటింగ్ ఉందని ఆహ్వానించారు మమ్మల్ని. అక్కడ ఎస్సీస్ని ఉద్దేశించి మీరు మన పార్టీకి అనుకూలంగా మీరు మాట్లాడాలంటే మాట్లాడతానన్నాను. నేను అక్కడ దాకా వెళ్ళిన తర్వాత ఇంకా 5-6 కిలోమీటర్లు వెళ్తే అవనిగడ్డ వస్తుందనగా జనసేన నుంచి పెద్ద నాయకుడు ఎవరో ఆయన ఫోన్ చేశాడట. రాజేష్ అనేవాడు పక్కన ఎమ్మెల్యే ఎంపీ క్యాండిడేట్లు కానీ లేకపోతే ఇంకొక ఆయన రాయుడు వైసీపీ నుంచి వచ్చిన అంబటి రాయుడు కానీ ఉండటానికి వీల్లేదు, ఆయనకు అలాంటి గుర్తింపు ఇవ్వడానికి వీల్లేదు, ఆయన ఎస్సీలతో మాట్లాడి వెళ్ళమనండి. ఎన్నికల్లో గెలిచేందుకు టీడీపీ నాయకులు నోట్లు కుమ్మరిస్తున్నారు. ఒంగోలు జిల్లా మామిడిపాలెంలో ఓటర్లకు పంచేందుకు సిద్ధంగా ఉంచిన 10,75,000ను స్వాధీనం చేసుకున్నారు అధికారులు. టీడీపీ నాయకుడు కొండపాటూరి అప్పాజీ ఇంట్లో చేపట్టిన తనిఖీల్లో పెద్ద మొత్తంలో నగదుతో పాటు ఓటర్ల లిస్టు, ఓటర్ స్లిప్పులు లభ్యమయ్యాయి. నెల్లూరు జిల్లా ఆత్మకూరు టీడీపీలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆనం రామనారాయణ రెడ్డి సమక్షంలోనే మాజీ ఎమ్మెల్యే కొమ్మి లక్ష్మయ్య నాయుడుపై దాడి జరిగింది. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. ఈ తోపులాటలో ఆనం రామనారాయణ రెడ్డి కింద పడిపోయారు. దీంతో ప్రచారాన్ని రద్దు చేసుకుని అక్కడి నుంచి వెనుదిరిగి వెళ్లిపోయారు ఆనం రామనారాయణ రెడ్డి. బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీల మధ్య ట్రయాంగిల్ బంధం ఉందని ఆరోపించారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా. భువనగిరిలో నిర్వహించిన ప్రచార సభలో అమిత్ షా పాల్గొన్నారు. అబద్దాలతో కాంగ్రెస్ గెలవాలని చూస్తోందన్నారు. రాహుల్ బాబా గ్యారంటీ ఏమాత్రం చెల్లదని విమర్శిస్తున్నారు అమిత్ షా. రిజర్వేషన్లను రద్దు చేసేందుకే ప్రభుత్వ రంగ సంస్థలను విక్రయిస్తోందని మోదీ సర్కార్పై మండిపడ్డారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ రాజ్యాంగంతోనే దేశంలో పేదలకు బలమైన శక్తి వచ్చిందని, ఆ శక్తిని లాక్కోవాలని బీజేపీ కుట్ర చేస్తోందని ధ్వజమెత్తారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా మెదక్ జిల్లా నర్సాపూర్లో నిర్వహించిన కాంగ్రెస్ జనజాతర సభలో పాల్గొన్నారు రాహుల్ గాంధీ. కుత్బుల్లాపూర్లో రంగారెడ్డి జిల్లా ఎక్సైజ్ శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. దూలపల్లిలో శ్రీ జగదాంబ కెమికల్స్ లో 21,000 లీటర్ల స్పిరిట్ ను స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా తరలిస్తూ ఉండగా ఎక్సైజ్ శాఖకు ఇన్ఫర్మేషన్ అందింది. దీంతో పక్కా సమాచారంతో ఎక్సైజ్ శాఖ అధికారులు సోదా చేశారు. 105 బ్యారెల్స్ లో నిల్వ ఉంచిన 2,30,00,000 స్పిరిట్ ని సీజ్ చేశారు. ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ కమలాసన్ రెడ్డితో పాటు డిప్యూటీ కమిషనర్ దశరథ ఆధ్వర్యంలో సోదాలు జరిగాయి. జాతీయ వార్తలకు వెళ్దాం. లిక్కర్ పాలసీ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్ పిటిషన్పై రేపు ఉత్తర్వులు జారీ చేయనుంది రౌజ్ అవెన్యూ కోర్టు. బెయిల్ ఇస్తే ముఖ్యమంత్రిగా అధికారిక విధులు నిర్వహించకూడదని ఇప్పటికే స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో రేపు కేజ్రీవాల్ కు బెయిల్ మంజూరు కావచ్చని ఆశిస్తున్నాయి ఆప్ వర్గాలు. ఇది రాయ్బరేలీలో కాంగ్రెస్ గెలుపే లక్ష్యంగా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు ఏఐసీసీ జనరల్ సెక్రటరీ ప్రియాంక వాద్రా. గత కొన్ని రోజులుగా అమేథీలోనే మకాం వేసిన ప్రియాంక 2 నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. రైతులు, మహిళలు, యువత సహా అన్ని వర్గాలను కలిసి కాంగ్రెస్ కు ఓటేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. రాయ్బరేలీలో మహిళలతో సమావేశమయ్యారు ప్రియాంక వాద్రా. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కాంగ్రెస్ గ్యారంటీల గురించి వివరించి రాయ్బరేలీ నుంచి రాహుల్ గాంధీని గెలిపించాలని కోరారు. అయోధ్య రామ మందిరాన్ని కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ సందర్శించారు. ఈ సందర్భంగా గర్భగుడిలో కొలువుదీరిన బాలరాముణ్ణి దర్శించుకున్నారు. రామ్లల్లా విగ్రహం ముందు మోకాళ్లపై కూర్చుని మొక్కుకున్నారాయన. ఇందుకు సంబంధించిన వీడియోను కేరళ రాజ్భవన్ కార్యాలయం అధికారిక ఎక్స్ ఖాతాలో షేర్ చేసింది. గవర్నర్ ప్రణమిల్లుతున్న సమయంలో వెనుక నుంచి జై శ్రీరామ్, జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది. జ్యోతిర్లింగ క్షేత్రమైన కేదార్నాథ్ ఆలయాన్ని రేపు ఓపెన్ చేయనున్నారు. వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య ఆలయ తలుపులను తెరవనున్నారు. ఈ విషయాన్ని బద్రీనాథ్ కేదార్నాథ్ ఆలయ కమిటీ చైర్మన్ అజేంద్ర అజయ్ తెలిపారు.
చార్ధామ్ యాత్రలో భాగంగా కేదార్నాథ్ ఆలయ ద్వారాలను రేపు ఉదయం 7 గంటలకు తెరవనున్నట్టు చెప్పారు ఆయన. బిజినెస్ అప్డేట్స్ చూద్దాం. దేశీయ స్టాక్ మార్కెట్స్ భారీ నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 1062 పాయింట్లు నష్టపోయి 72,404 వద్ద ముగిసింది. నిఫ్టీ 345 పాయింట్లు కోల్పోయి 21,957 పాయింట్ల దగ్గర ముగిసింది. దీంతో దాదాపు 6 లక్షల కోట్లు కంపెనీలు నష్టపోయాయి. అక్షయ తృతీయ సందర్భంగా బంగారం రేట్లు కాస్త తగ్గాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 100 రూపాయలు తగ్గి 66,150 రూపాయలకు చేరుకుంది. 22 క్యారెట్ల బంగారం ధర 110 రూపాయలు తగ్గి 72,160 రూపాయలకు చేరుకుంది. కమింగ్ టు స్పోర్ట్స్ అప్డేట్స్. క్రీడల్లో పరిస్థితులు చాలా వేగంగా మారిపోతాయని గోల్డెన్ బాయ్ నీరజ్ చోప్రా అభిప్రాయపడ్డారు. తాను కనీసం వరల్డ్ ఛాంపియన్షిప్ కు అర్హత సాధిస్తానా అని సందేహించే దశ నుంచి ఇప్పుడు ఎంతో మారిపోయినట్టుగా తెలిపారు. గతేడాది బుడాపెస్ట్ లో టాప్ 6 లో నిలిచిన ఆటగాళ్లలో 3 భారతీయులే ఉన్నారని గుర్తు చేశారు. ప్రపంచ జావెలిన్ లో ఐరోపా ఆటగాళ్లకు తామేమి తీసిపోమనని ఆత్మవిశ్వాసం వచ్చిందని చెప్పారు. ఇదే నమ్మకాన్ని ప్యారిస్ లోకి తీసుకువెళితే ఏదైనా సాధ్యమేనని ఆత్మవిశ్వాసాన్ని వ్యక్తం చేశారు. అప్డేట్స్ చూద్దాం. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాల కారణంగా వాతావరణం చల్లబడింది. ప్రజలు వేసవి తాపం నుంచి కాస్త ఉపశమనాన్ని పొందుతున్నారు. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ మరో కీలక ప్రకటన చేసింది. ఏపీ, తెలంగాణలో మరో 5 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఇదే సమయంలో రాబోయే 24 గంటల్లో ఆకాశం మేఘావృతమై ఉంటుందని, గరిష్ట ఉష్ణోగ్రత 37 డిగ్రీల నుంచి కనిష్ట ఉష్ణోగ్రత 24 డిగ్రీలుగా నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. తెలుగు డిజిటల్ న్యూస్ ప్రపంచంలో నంబర్ 1 వెబ్సైట్ గా ఉన్న సాక్షి.com ఇప్పుడు సరికొత్త డిజైన్ లో ముందుకొచ్చింది. అంతర్జాతీయ ప్రమాణాలతో ఆకట్టుకునే రంగులతో సాక్షి వెబ్సైట్ రూపుదిద్దుకుంది. సాక్షి.com విశిష్టతలను యాంకర్ హరి అందిస్తారు. సాక్షి.com ఇప్పుడు సరికొత్త లుక్లోకి వచ్చింది. సులభంగా నావిగేట్ చేసుకునే యూజర్ ఇంటర్ఫేస్, ఏ డిజైన్ కైనా అనుకూలంగా మారే రెస్పాన్సివ్ సైట్, నచ్చిన కంటెంట్ను సిఫారసు చేసే AI టూల్స్, మీకు నచ్చిన వార్తలు మీకు నచ్చిన సమయంలో మీకు నచ్చిన రీతిలో చూసుకునేందుకు సాక్షి వెబ్సైట్ ముస్తాబైంది. ఒక్క వార్తలే కాదు, మల్టీమీడియాలో ఫోటోలు వీడియోలు చూడొచ్చు, గేమ్స్ ఆడొచ్చు. వెబ్ రీడర్షిప్ లెక్కించే కామ్స్కోర్ ర్యాంకింగ్స్లో నంబర్ 1 తెలుగు న్యూస్ వెబ్సైట్గా చాలా కాలంగా సాక్షి నిలుస్తూనే ఉంది. అందుకే కొత్త రూపంలో మీ ముందుకొచ్చిన సాక్షి.comను మనసారా ఆశీర్వదించండి. మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్. నమ్మకం నువ్వే జగన్, నమ్మకం నిన్నే జగన్.